హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. నా హెయిర్ సీక్రెట్ ఏంటి అనేసి అందులో ఒక ఆమ్లా జ్యూస్ అయితే డైలీ తీసుకోవడం చాలా మంచిదని చెప్పా. దానివల్ల హెయిర్ గ్రోతే కాదు, ఇంకా బాడీలో ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా బాగుంటది, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటది అని చెప్పా. అయితే ఇంకా ఆమ్లా జ్యూస్ ఎలా చేయాలి ఒక వీడియో చేయండి అని చెప్పారు. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసి కూడా చాలా రోజులు అయింది. అయినప్పటికీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయమని కొంతమంది అయితే కమెంట్ చేశారు. సో దానికోసమే ఇప్పుడైతే ఆమ్లా జ్యూస్ ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆమ్లా జ్యూస్ రెడీ చేసుకోవడానికి ఆమ్లా, ఈ ఉసిరికాయలు, ఆమ్లా అంటే ఉసిరికాయలు అండి. మాక్సిమం ఇప్పుడు ఆన్లైన్ లో అయితే దొరికేస్తాయి. ఇంకా విలేజెస్ లో అట్లా ఉన్నప్పుడైతే ఇంకా బయట వెళ్ళి స్టోర్ లో కొనుక్కోవాల్సిందే. మాకైతే ఇంకా బెంగళూరులో ఎక్కువగా ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటది అనమాట. ఇవి 250 గ్రామ్స్ ఆమ్లా. కరివేపాకు కొద్దిగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువేం అవసరం లేదు. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోతే కాదు, హెయిర్ అనేది బ్లాక్ గా పెరుగుతుంది, చాలా బాగుంటది అనమాట. హెయిర్ కూడా ఇంకా హెల్తీగా ఉంటామన్నప్పుడు తీసుకోవడంలో తప్పేముంది గైస్. అందుకనేసి కరివేపాకు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ దానితో పాటు కొంచెం అల్లం ముక్క, ఈ అల్లం ముక్క అయితే సరిపోతుంది. 250 గ్రామ్స్ కి అయితే ఇందులో హాఫ్, జస్ట్ ఇంత అల్లం అయితే సరిపోతుంది. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి ఉసిరికాయలతో నేనైతే ఇంత అల్లం తీసుకుంటున్నా. ఈ అల్లం అయితే సరిపోతుంది. అండ్ కొంచెం కరివేపాకు. ఉసిరికాయల్ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో గింజలు ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. నీట్ గా క్లీన్ చేసుకున్నాం. ఇది కొద్దిగా ఒక 1 వీక్ అలా అయిపోయింది గైస్. ఇవి తీసుకొని కొంచెం చేంజ్ అయింది అనమాట, టెక్స్చర్, కలర్ కొద్దిగా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇవి వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకుందాం. అయితే ఈ వాష్ చేసిన ఉసిరికాయలని ఎలా కట్ చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ ప్రతి కాయ మీద ఇలా షేప్ అయితే ఉంటది అనమాట, ఒక లైన్. కరెక్ట్ గా మనం అక్కడే ఇలా గుచ్చితే ఆటోమేటిక్ గా ఇది ఇలా కట్ అయిపోతుంది. సీడ్ అనేది సెపరేట్ అయిపోతుంది నీట్ గా. ఇలా ఈ కాయలన్నిటినీ కట్ చేసుకోవాలి మొత్తం నీట్ గా. ఈ సీడ్ అనేది ఏంటంటే అది పొడిగా అవ్వదండి, చాలా గట్టిగా ఉంటది ఈ సీడ్. గైస్ ఫైనల్ గా ఇన్ని ముక్కలు అయితే అయ్యాయన్నమాట. కట్ చేసిన తర్వాత ఇంత కరివేపాకు, కొంచెం అల్లం ముక్క. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కొన్ని వేసుకుంటూ సగం అయితే వేస్తున్నాను నేను. ఈ అల్లం ముక్క కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకున్నాము. ఇంకా కరివేపాకు అయితే సగం వేస్తా. ఈ అల్లం ముక్క చిన్నగా తరుక్కొని ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాము. ఇందులో ఇది వేసేటప్పుడు వాటర్ అనేది మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ అవ్వకూడదు, అలా వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు వాటరు లిమిట్గా వేసుకోవాలన్నమాట. ఒక 70% వరకు అది నున్నగా అయిపోయింది. వాటర్ అనేది మరీ ఎక్కువ అయినా అంత జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది, కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు. కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఎక్కువ వాటర్ అయితే ఉండకూడదు. ఎక్కువ వాటర్ వేసుకున్నా మళ్ళీ అది మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మళ్ళీ వాటర్లో వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా ఉంటే ఇందులో ఉన్న రసం ప్యూర్గా ఉంటుంది. ఈ రసం అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మళ్ళీ వాటర్లో యాడ్ చేసుకొని తాగుతాం కాబట్టి అప్పటికి సరిపోతుంది ఎక్కువ వాటర్ లేకుండా. దీన్ని వడగట్టాలి. ఇలా వడగట్టుకుని ఈ మిక్సీకి వేసిన తర్వాత ఈ ఫైబర్ మొత్తం ఇలా వస్తుంది కదండి, ఇది కూడా మళ్ళీ మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. వీలైనంత ఇందులో ఉన్న రసాన్ని మొత్తం తీయడానికి ట్రై చేయాలి. మనకి దీనివల్ల
ఇంత యూజ్ ఉంది బాడీలో, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఊరికనే తుమ్ములు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏం ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా స్కిన్ అలర్జీ అలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే 1 to 2 months లోపు చాలా రికవర్ అయిపోతారు. నేను కూడా అలానే ట్రై చేశాను అనమాట. నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి కాన్ఫిడెంట్గా మీ అందరితో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. లేదంటే అసలు షేర్ చేసేదాన్ని కాదు. ఏదైనా సరే నాకు ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేస్తాను మీకు. నేను దాని గురించి ముందే తెలుసుకొని నా అంతటా నేను అది ఏంటి అన్న క్లారిటీ నాకు ఉంటే తర్వాతే వీడియో చేస్తా ఏదైనా. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ మిగిలిన ఉసిరికాయలన్నీ వేసేస్తున్నా. సేమ్ దీన్ని కూడా అంతే, ఎక్కువ క్వాంటిటీ వాటర్ లేకుండా ఈ అల్లం ముక్క కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసాను. మళ్ళీ చూద్దాం ఎలా ఉంది. చూసారా ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది. వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే ఇది నున్నగా అవ్వదన్నమాట ఉసిరికాయ. దానికోసమే నున్నగా అయ్యేదాకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. గైస్ ఈ బౌల్ కి అయితే అయిందనమాట రసము. దీనికి కాకుండా ఇంకా ఇంత అయితే మిగిలింది. నేను 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. 400 grams ఉసిరికాయలు మిక్సీకి వేయడానికి 2.5 గ్లాస్ వాటర్, ఇంకా అందులో ఉన్న రసము మొత్తం కలిపి ఇంత అయింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఐస్ క్యూబ్ ట్రే వస్తుంది అనమాట. అందులో మనం స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. గైస్ చూసారు కదా, ఇది ఆల్రెడీ ఇంతకు ముందే చేసి పెట్టిన క్యూబ్స్ అన్నమాట. ఆమ్లా జ్యూస్ క్యూబ్స్. అంటే మా ఇంట్లో ఎప్పుడు కంటిన్యూగా యూస్ చేస్తూనే ఉంటాము, కంటిన్యూగా తాగుతూనే ఉంటాం కాబట్టి ఇవి ఎక్కువగా మా ఇంట్లో స్టోర్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇందులోకి వేసుకొని దీన్ని డీ ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తాగితే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటదండి. అంటే ఏం తినకుండా నిద్ర లేచిన వెంటనే హాట్ వాటర్ లో లేదా కూల్ వాటర్ లో, మీ ఇష్టం, అది మీ చాయిస్. ఒక గ్లాస్ వాటర్ లో ఈ క్యూబ్స్ వేసుకొని రోజుకు ఒక క్యూబ్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఇది వేసుకొని ఆ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు, స్కిన్ ఇష్యూస్ ఉండవు, ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటది. ఇంకా మీరందరూ అడిగినట్టు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది. గైస్ ఫైనల్ గా మీరందరూ అడిగినట్టు ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మీకు ఏవైనా టిప్స్ కావాలంటే దేని గురించి అయినా ఒకసారి కమెంట్ చేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. అయితే ఇలా పెట్టేద్దాం. మా ఫ్రిడ్జ్ లో డైరీ మిల్క్ సిల్క్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను దుబాయ్ చాక్లెట్ గురించి. ఆ వీడియోలో చాలా ఎక్కువ తినేసాను ఎక్స్పెక్ట్ చేశా, అందుకే అప్పటి నుంచి ఇంకా చాక్లెట్ జోలికి వెళ్ళలేదు. బాయ్.